మీద మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు రెండే రెండు. ఒకటి భూమిలో నివసించే తులసి అమ్మవారు, తులసి మొక్క. రెండోది ఆకాశంలో ఉన్న సూర్య భగవంతుడు. ఆయన లేనిదే లోకమే లేదు. ఉదయాన్నే రోజు ఒక సూర్య నమస్కారం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుంది. అలాగే తులసి మొక్క భూమి మీద కనిపించే ప్రత్యక్ష దైవం. వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా మన కంటికి కనిపిస్తారు. పరోక్షంగా ఎంతో మంది దేవుళ్ళని మనం పూజిస్తాం, కానీ మన కంటికి కనిపించే దేవతలు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ముఖ్యంగా మన హిందువులు దేవతా వృక్షంగా కొలుస్తారు. అలాగే మన హిందూ నమ్మకాల ప్రకారం భూమిపైన తులసి మొక్క లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు. అంతేకాకుండా తులసి మొక్క 24 గంటలు ప్రాణవాయువును, అదేనండి ఆక్సిజన్ వదులుతూనే ఉంటుంది. అలాగే తులసి మొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోట్లో తులసి తీర్థం పోస్తారు. అది చాలా చాలా మంచిదని చెప్పి. అలాగే 24/7 ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది మన తులసి మొక్క. సైంటిఫిక్ కూడా మంచి ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే తులసి గాలి ఎంతో శ్రేష్టం, పవిత్రం. తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా పవిత్రం. అనారోగ్యం రాకుండా, రోగాలు దరిచేరకుండా ఉంటాయి.